కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సమక్షంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయ్యారు. కాకినాడ రూరల్ లైట్ హౌస్ పేట నుండి సురాడరాజు కాశీ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు దూడ అప్పారావు గరికిన రమణ తదితరులు అదేవిధంగా కొవ్వాడ ఎస్సీ కాలనీ నుండి పోలేటి రాజు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ సమక్షంలో అనుసూరి నవీన్ ఊబా రాజు సలాది సురేష్ వి వినయ్ రాజ్ కుమార్ కణితి అజయ్ తదితరులు సుమారు 200 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరును చూసి వైసీపీకి ఆకర్షితులై వచ్చామని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాలా మంది ముఖ్య నాయకులు వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. జనసేన తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పథకాలు ఆయన అమలు చేస్తున్న తీరు పట్ల సంతృప్తి చెంది ఇలాంటి పరిపాలన ఉంటే ఇంకా పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీలోకి రావడం జరిగింది. నా ద్వారా ఇవాళ పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు నుంచి మీరంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. మీరు మేము అందరం కలిపి పార్టీని బలోపేతం చేయడం, 10 మంది పేదలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళడం మన లక్ష్యం అని చెప్పి ముందు కదులుదామని కోరుతున్నా. చాలా సీనియర్ నాయకులు వచ్చారు, అదేవిధంగా యూత్ వచ్చారు, చాలామంది యువ నాయకులు ఉన్నారు, ఎస్సీ బీసీలు ఓసీలు కూడా ఉన్నారు, మైనార్టీలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇవాళ ఒక కుటుంబంలాగా కదిలి కొవ్వాడ నుంచి రావడం అనేది సంతోషం. ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా, తప్పకుండా కొవ్వాడ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, ప్రతి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. భవిష్యత్తులో మేము ఇంకా మీకు అవసరమైన ప్రతి కార్యక్రమానికి కూడా అందుబాటులో ఉండి కొవ్వాడని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మన పెద్దలు మన రంగబాబు గారు, మా సీనియర్ నాయకులు ఎంపీపీ గారు పద్మజ బాబ్జీ గారు, అదేవిధంగా మన రవి గారు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాధవ్ గారు, వీరన్న గారు, చాంద్ బాషా గారు, అదేవిధంగా సింహాద్రి గారు, నల్లబాబు గారు, కోటకోట శ్రీని గారు, ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది నాయకులు పేర్లు మర్చిపోతే రాజు గారు, సాధనాలు కదా, అనసూరు రాజు గారు, ఇతర పెద్దలు చాలామంది అటెండ్ అయ్యారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీకి మనం మద్దతుగా నిలిచి గెలవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దానికి అవసరమైన అందరం కూడా కృషి చేయాలి. వచ్చే 2 నెలల పాటు స్థానికంగా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మన సునీల్ గారు, చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నాం. మాకు ఇద్దరికి కూడా టికెట్లని సీఎం గారు ప్రకటించారు. తప్పకుండా గతంలో కన్నా మంచి మెజార్టీతో గెలిచేందుకు మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 35 మంది మన జనసేన వైసీపీ తెలుగుదేశం నాయకులు వైసీపీ పార్టీలో చేరడానికి వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వారందరికీ కూడా ఈ రోజున మా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి మా రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో వారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలోకి జాయిన్ అయినటువంటి యువత అలాగే పెద్దవారు కూడా జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వారందరూ కూడా ఈ రోజున మా అందరికీ ఏం చెప్పడం జరిగిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి మేము ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నాం. అలాగే కురసాల కన్నబాబు గారి యొక్క మా మంచితనం, వారి యొక్క ఓర్పు సహనం, వారు చూపేటటువంటి అభిమానం చూసి ఈ రోజున కన్నబాబు గారి సమక్షంలో ఈ రోజులో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వారికి మేము అండదండలుగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో వారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ రోజున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అలాగే మా ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ కేడర్ అంతా కూడా ఈరోజు పాల్గొన్నాం. ఇక్కడ పాల్గొని వారందరినీ కూడా మేము రేపు రాబోయే ఎన్నికల్లో వారికి సగౌరవంగా వారికి ఇచ్చే మర్యాద ఇచ్చి వారిని పార్టీ కృషి చేయవలసిందిగా మా శాసనసభ్యులు కోరుతున్నారు. అలాగే వారి సమక్షంలో వారి తరపున మేము కూడా వారందరినీ మీకు తప్పనిసరిగా మీకు రాబోయే కాలంలో
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సముచిత స్థానం కల్పించి మిమ్మల్ని అందరినీ గౌరవిస్తామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.